లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. 121వ కీర్తన. నేను పర్వతాల వైపు తల ఎత్తి చూస్తున్నాను. నాకు ఎక్కడి నుండి సహాయం వస్తుంది? భూమి ఆకాశాల్ని చేసిన యెహోవా నుండే నాకు సహాయం వస్తుంది. ఆయన నీ పాదాన్ని ఎప్పుడూ జారనివ్వడు. నిన్ను కాపాడుతున్న దేవుడు అస్సలు కునకడు. ఇశ్రాయేలును కాపాడుతున్న దేవుడు అస్సలు కునకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడుతున్నాడు. యెహోవా నీ కుడిపక్కను సంరక్షించే నీడలా ఉన్నాడు. పగలు ఎండ దెబ్బ కానీ, రాత్రి వెన్నెల దెబ్బ కానీ నీకు తగులదు. యెహోవా నీకు ఏ హాని జరగకుండా కాపాడతాడు. ఆయన నీ ప్రాణాన్ని కాపాడతాడు. ఇప్పటి నుండి సదాకాలం నీ రాకపోకలన్నిటిలో యెహోవా నిన్ను కాపాడతాడు. 122వ కీర్తన. యెహోవా మందిరానికి వెళ్దామని ప్రజలు నాతో అన్నప్పుడు నేను సంతోషించాను. యెరూషలేమా, ఇప్పుడు మా పాదాలు నీ గుమ్మాల లోపల ఉన్నాయి. యెరూషలేమా ఒక్కటిగా జత చేయబడిన నగరంలా కట్టబడింది. ఇశ్రాయేలుకు ఇవ్వబడిన జ్ఞాపిక ప్రకారం యెహోవా పేరుకు కృతజ్ఞతలు చెల్లించడానికి ఇశ్రాయేలు గోత్రాలు, యెహోవా గోత్రాలు అక్కడికి ఎక్కి వెళ్ళాయి. ఎందుకంటే న్యాయపీఠాలు, దావీదు వంశస్థుల సింహాసనాలు అక్కడ స్థాపించబడ్డాయి. యెరూషలేము, శాంతి కోసం ప్రార్థించండి. నగరమా, నిన్ను ప్రేమించేవాళ్ళు సురక్షితంగా ఉంటారు. నీ కోట గోడల్లో శాంతి, నీ పటిష్టమైన బురుజుల్లో భద్రత ఇలాగే ఉండిపోవాలి. నా సహోదరుల కోసం, నా సహవాసుల కోసం నీలో శాంతి ఉండాలి అంటాను. మా దేవుడైన యెహోవా మందిరం కోసం నువ్వు వర్ధిల్లాలని ప్రార్థిస్తాను. 123వ కీర్తన. పరలోకంలో సింహాసనం మీద కూర్చున్న దేవా, నేను నీవైపే నా తల ఎత్తి చూస్తున్నాను. దాసుల కళ్ళు యజమాని చేతివైపు చూసినట్టు, దాసురాలి కళ్ళు యజమానురాలి చేతివైపు చూసినట్టు మా దేవుడైన యెహోవా మా మీద దయ చూపించే వరకు మా కళ్ళు ఆయన వైపు చూస్తున్నాయి. యెహోవా, మా మీద దయ చూపించు, మా మీద దయ చూపించు. ఎందుకంటే మేము పడాల్సిన అన్ని అవమానాలు పడ్డాం. నిశ్చింతగా ఉన్నవాళ్ళు మమ్మల్ని ఎంతో ఎగతాళి చేశారు. అహంకారులు మమ్మల్ని చాలా నీచంగా చూశారు. 124వ కీర్తన. యెహోవా మనతో పాటు లేకపోయుంటే అప్పుడు ఇశ్రాయేలు ఇలా అనాలి: యెహోవా మనతో పాటు లేకపోయుంటే మనుషులు మన మీద దాడి చేయడానికి లేచినప్పుడు, వాళ్ల కోపాగ్ని మన మీద రగులుకున్నప్పుడు వాళ్ళు మనల్ని ప్రాణాలతోనే మింగేసేవాళ్ళు. అప్పుడు నీళ్లు మనల్ని కొట్టుకొని పోయేవి. నీటి ప్రవాహం మన మీద పొంగి పొర్లేది. ఉప్పొంగే నీళ్లు మనల్ని ముంచేసేవి. యెహోవా స్తుతించబడాలి. ఆయన మనల్ని వాళ్లకు ఎరగా అప్పగించలేదు. మనం వేటగాడి ఉచ్చు నుండి తప్పించుకున్న పక్షిలా ఉన్నాం. ఉచ్చు తెగిపోయింది, మనం పారిపోయాం. భూమి ఆకాశాన్ని చేసిన యెహోవా అనే పేరున్న దేవుని నుండే మనకు సహాయం దొరుకుతుంది. 125వ కీర్తన. యెహోవా మీద నమ్మకం పెట్టుకునేవాళ్ళు కదల్చబడకుండా ఎప్పటికీ నిలిచే ఉండే సియోను పర్వతంలా ఉన్నారు. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్టు యెహోవా తన ప్రజల చుట్టూ ఉంటాడు. ఇప్పటి నుండి సదాకాలం అలా ఉంటాడు. నీతిమంతులకు కేటాయించిన భూమిలో దుష్టుల రాజదండం నిలవదు. లేకపోతే నీతిమంతులు తప్పు చేయడం మొదలు పెడతారు. యెహోవా మంచివాళ్లకు, హృదయంలో నిజాయితీగా ఉన్నవాళ్లకు మంచి చేయి. వంకర మార్గాల్లోకి మళ్లే వాళ్లను యెహోవా తప్పు చేసే వాళ్లతో పాటు నాశనం చేస్తాడు. ఇశ్రాయేలు మీద శాంతి ఉండాలి. 126వ కీర్తన. చెరలో ఉన్న సియోను ప్రజల్ని యెహోవా తిరిగి సమకూర్చినప్పుడు మనం కలకంటున్నామని అనుకున్నాము. అప్పుడు మన నోటి నిండా నవ్వులు, మన నాలుక మీద ఆనంద ధ్వనులు ఉన్నాయి. అప్పుడు వేరే దేశాల ప్రజలు యెహోవా వాళ్ల కోసం గొప్ప పనులు చేశాడు అని చెప్పుకున్నారు. యెహోవా మన కోసం గొప్ప పనులు చేశాడు. మనం చాలా సంతోషంగా ఉన్నాం. యెహోవా, నెగేబులోని వాగుల్లా బందీలుగా ఉన్న మమ్మల్ని తిరిగి సమకూర్చు. ఏడుస్తూ విత్తనాలు చల్లేవాళ్లు సంతోషంతో కేకలు వేస్తూ పంట కోస్తారు. ఏడుస్తూ విత్తనాలు సంచితో పొలంలోనికి వెళ్లే వ్యక్తి సంతోషంగా కేకలు వేస్తూ ధాన్యపు పనులతో తిరిగొస్తాడు. 127వ కీర్తన. యెహోవా ఇల్లు కట్టించకపోతే దాన్ని కట్టేవాళ్ల ప్రయాస వృధా. యెహోవా నగరాన్ని కాపాడకపోతే దాని కాపలా వాళ్ళు మెలకువగా ఉండడం వృధా. మీరు పెందలకాడే లేచి చాలా రాత్రి వరకు మెలకువగా ఉండి ఆహారం కోసం కష్టపడడం వృధా. ఎందుకంటే ఆయన తాను ప్రేమించే వాళ్లకు కావలసిన వాటిని, అలాగే మంచి నిద్రను కూడా ఇస్తున్నాడు. పిల్లలు యెహోవా ఇచ్చే ఆస్తి,
గర్భఫలం ఆయన ఇచ్చే బహుమతి. యవన కాలంలో పుట్టే కుమారులు బలవంతుడి చేతిలో బాణాల లాంటి వాళ్ళు. వాటితో తన అంబుల పొదిని నింపుకునేవాళ్ళు ధన్యులు. వాళ్ళు సిగ్గుపడరు. ఎందుకంటే వాళ్ళ కుమారుల నగరద్వారం దగ్గర శత్రువులకు జవాబిస్తారు. 128వ కీర్తన. యెహోవాకు భయపడుతూ ఆయన మార్గాల్లో నడిచేవాళ్లంతా ధన్యులు. నువ్వు నీ కష్టార్జితాన్ని తింటావు, సంతోషంగా ఉంటూ వర్ధిల్లుతావు. నీ ఇంట్లో నీ భార్య ఫలించే ద్రాక్ష తీగలా ఉంటుంది. నీ భోజనం బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల్లా ఉంటారు. యెహోవాకు భయపడే వ్యక్తి ఈ విధంగా దీవించబడతాడు. యెహోవా సియోనులో నుండి నిన్ను దీవిస్తాడు. నువ్వు బ్రతికినన్ని రోజులు యెరూషలేము వర్ధిల్లడం నువ్వు చూడాలి. నీ కుమారుల కుమారుల్ని నువ్వు చూడాలి. ఇశ్రాయేలు మీద శాంతి ఉండాలి. 129వ కీర్తన. చిన్నప్పటి నుండి వాళ్ళు నా మీద దాడి చేస్తూ వచ్చారు. అప్పుడు ఇశ్రాయేలు ఇలా అనాలి, చిన్నప్పటి నుండి వాళ్ళు నా మీద దాడి చేస్తూ వచ్చారు, కానీ వాళ్ళు నా మీద గెలవలేదు. పొలాన్ని దున్నినట్టు వాళ్ళు నా వీపును దున్నారు. ఆ చాళ్లు పొడుగ్గా ఉన్నాయి. అయితే యెహోవా నీతిమంతుడు. దుష్టుల తాళ్లను ఆయన తెంపేశాడు. సియోనును ద్వేషించే వాళ్లంతా సిగ్గుపడి అవమానంతో వెనక్కి వెళ్ళిపోతారు. వాళ్ళు ఇంటి పైకప్పు మీదుండే గడ్డిలా తయారయ్యారు. దాన్ని పెరికివేయకముందే అది వాడిపోతుంది. కోసేవాడి గుప్పిలి గాని పనల్ని కూర్చేవాడి ఒడిగాని దానితో నిండదు. దారిన పోయేవాళ్ళు యెహోవా దీవెన నీ మీద ఉండాలి, యెహోవా పేరున నిన్ను దీవిస్తున్నాం అని అనరు. 130వ కీర్తన. యెహోవా, తీవ్రమైన నిరాశలో ఉండి నీకు ప్రార్థిస్తున్నాను. యెహోవా, నా స్వరం విను. సహాయం కోసం నేను పెట్టే మొరల్ని నువ్వు ఆలకించాలి. యెహోవా, నువ్వు తప్పుల్ని గమనిస్తూ ఉంటే యెహోవా ఎవరు నిలవగలరు? అయితే ప్రజలు నీ మీద భయభక్తులు చూపించేలా నీ దగ్గర నిజమైన క్షమాపణ దొరుకుతుంది. నేను యెహోవా మీద ఆశ పెట్టుకున్నాను. నా ప్రాణం ఆయన మీద ఆశ పెట్టుకుంటోంది. ఆయన మాట కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఉదయం కోసం ఎదురుచూసే కావలివాడి కన్నా, అవును, ఉదయం కోసం ఎదురుచూసే కావలివాడి కన్నా ఆత్రంగా నా ప్రాణం యెహోవా కోసం ఎదురుచూస్తుంది. ఇశ్రాయేలు యెహోవా కోసం ఎదురుచూస్తూ ఉండాలి. ఎందుకంటే యెహోవా విశ్వసనీయ ప్రేమ చూపిస్తాడు. ఆయనకున్న విడిపించే శక్తి గొప్పది. ఆయన ఇశ్రాయేలు ప్రజల్ని వాళ్ళ తప్పులన్నిటి నుండి విడిపిస్తాడు. 131వ కీర్తన. యెహోవా, నా హృదయానికి పొగరెక్కలేదు, నా కళ్ళు నెత్తికెక్కలేదు. గొప్ప గొప్ప వాటి కోసం, నా శక్తికి మించిన వాటి కోసం నేను పాకులాడలేదు. బదులుగా పాలు మానేసిన బిడ్డ తల్లి దగ్గర నిశ్చింతగా ఉన్నట్టు నా ప్రాణాన్ని నేను సముదాయించి ఊరుకోబెట్టాను. పాలు మానేసిన పిల్లాడిలా నేను సంతృప్తిగా ఉన్నాను. ఇప్పటి నుండి సదాకాలం ఇశ్రాయేలు యెహోవా కోసం ఎదురు చూడాలి. 132వ కీర్తన. యెహోవా, దావీదును అతను పడిన బాధలన్నిటినీ గుర్తు చేసుకో. అతను యెహోవాకు చేసిన ప్రమాణాన్ని, యాకోబు శక్తిమంతునికి అతను చేసుకున్న మొక్కుబడిని గుర్తు చేసుకో. అతనిలా అన్నాడు, నేను నా డేరాలోకి, నా ఇంటిలోకి వెళ్ళను. నా మంచం మీద, నా పరుపు మీద పడుకోను. నా కళ్ళకు నిద్రగాని, నా కనురెప్పలకు కునుకుగాని రానివ్వను. యెహోవా కోసం ఒక స్థలం, యాకోబు శక్తిమంతుని కోసం శ్రేష్టమైన నివాసం దొరికే వరకు నేను నిద్రపోను. ఇదిగో, ఎఫ్రాతాలో మేము దాని గురించి విన్నాము. అడవి ప్రాంతాల్లో దాన్ని కనుగొన్నాము. రండి, మనం ఆయన నివాసంలోనికి వెళ్దాము. ఆయన పాదపీఠం దగ్గర వంగి నమస్కారం చేద్దాము. యెహోవా, లేచి నీ బలాన్ని సూచనగా ఉన్న మందసంతో పాటు నీ విశ్రాంతి స్థలంలోనికి ప్రవేశించు. నీ యాజకుల నీతి వస్త్రంలా ధరించుకోవాలి. నీ విశ్వసనీయులు సంతోషంతో కేకలు వేయాలి. నీ సేవకుడైన దావీదు కోసం నీ అభిషిక్తుణ్ణి తిరస్కరించకు. యెహోవా దావీదుతో ప్రమాణం చేశాడు. ఆయన తన మాటను వెనక్కి తీసుకోడు. ఆయనిలా అన్నాడు, నీ సంతానంలో ఒకరిని నీ సింహాసనం మీద కూర్చోబెడతాను. నీ కుమారుడు నా ఒప్పందానికి కట్టుబడి ఉంటే, నేను వాళ్లకు బోధించిన నా జ్ఞాపికల్ని పాటిస్తే, వాళ్ల వంశస్థులు కూడా ఎప్పటికీ నీ సింహాసనం మీద కూర్చుంటారు. ఎందుకంటే యెహోవా సియోనును ఎంచుకున్నాడు. ఆయన తన నివాస స్థలంగా దాన్ని కోరుకున్నాడు. ఆయనిలా అన్నాడు, ఎప్పటికీ ఇదే నా విశ్రాంతి స్థలం. ఇక్కడే నేను నివసిస్తాను, ఎందుకంటే అది నా కోరిక. నేను దాన్ని ఆహారంతో దీవిస్తాను. దానిలోని పేదవాళ్లను రొట్టెతో తృప్తిపరుస్తాను. దాని యాజకులకు రక్షణను వస్త్రంలా తొడగనిస్తాను. దానిలోని విశ్వసనీయుల సంతోషంతో కేకలు వేస్తారు.
అక్కడ నేను దావీదు కొమ్మును హెచ్చిస్తాను. నా అభిషిక్తుని కోసం నేనొక దీపాన్ని సిద్ధం చేశాను. నేను అతని శత్రువుల్ని సిగ్గుతో కప్పేస్తాను. అయితే అతని తల మీద కిరీటం ఎప్పుడూ వర్ధిల్లుతుంది. 133వ కీర్తన. చూడండి, సహోదరులకు ఐక్యంగా కలిసిమెలిసి జీవించడం ఎంత మంచిది, ఎంతో మనోహరమైనది. అది తల మీద పోయబడి గెడ్డం మీదుగా, అంటే అహరోను గెడ్డం మీదుగా అతని వస్త్రాల మెడపట్టి మీదికి కారే శ్రేష్టమైన తైలంలా ఉంటుంది. అది సియోను పర్వతాల మీదికి దిగివచ్చే హేర్మేను మంచులా ఉంటుంది. అక్కడ తన దీవెన, అంటే శాశ్వత జీవితం ఉండాలని యెహోవా ఆజ్ఞాపించాడు. 134వ కీర్తన. యెహోవా సేవకులారా, రాత్రివేళ యెహోవా మందిరంలో నిలబడే ఆయన సేవకులారా, మీరంతా యెహోవాను సేవించండి, స్తుతించండి. పవిత్రతతో మీ చేతులెత్తి యెహోవాను స్తుతించండి. భూమి ఆకాశాల్ని చేసిన యెహోవా సియోనులో నుండి నిన్ను దీవించాలి. 135వ కీర్తన. యెహోవాను స్తుతించండి, యెహోవా పేరును స్తుతించండి. యెహోవా సేవకులారా, ఆయనకు స్తుతులు చెల్లించండి. యెహోవా మందిరంలో, మన దేవుని మందిర ప్రాంగణాల్లో నిలబడి ఉన్న మీరంతా ఆయన్ని స్తుతించండి. యెహోవాను స్తుతించండి, యెహోవా మంచివాడు. ఆయన పేరును స్తుతిస్తూ పాటలు పాడండి, అది మనోహరమైంది. యెహోవా యాకోబును తన కోసం ఎంచుకున్నాడు, ఇశ్రాయేలును తన ప్రత్యేకమైన సొత్తుగా ఎంచుకున్నాడు. యెహోవా గొప్పవాడని నాకు బాగా తెలుసు. మన ప్రభువు దేవుళ్ళందరికన్నా గొప్పవాడు. ఆకాశంలో, భూమి మీద, సముద్రాల్లో, వాటి లోతైన స్థలాలన్నిటిలో యెహోవా తనకు చేయాలనిపించిన ప్రతీదీ చేస్తాడు. ఆయన భూమి అంచుల నుండి మేఘాలను పైకి లేచేలా చేస్తాడు. వర్షం కోసం మెరుపుల్ని చేస్తాడు. తన గోదాముల్లో నుండి గాలిని రప్పిస్తాడు. ఆయన ఐగుప్తులోని మనుషుల, పశువుల మొదటి సంతానాన్ని చంపేశాడు. ఐగుప్తు ఆయన నీ మధ్య ఫరోకు, అతని సేవకులందరికీ వ్యతిరేకంగా సూచనలు, అద్భుతాలు చేశాడు. ఆయన చాలా దేశాల్ని నాశనం చేశాడు. బలమైన రాజుల్ని చంపాడు. అమోరీల రాజైన సిహోనును, బాషాను రాజైన ఓగోను ఆయన చంపాడు. కానాను రాజ్యాలన్నిటినీ నాశనం చేశాడు. వాళ్ళ దేశాన్ని స్వాస్యంగా తన ప్రజలైన ఇశ్రాయేలీలకు వారసత్వాస్తిగా ఇచ్చాడు. యెహోవా, నీ పేరు ఎప్పటికీ నిలిచి ఉంటుంది. యెహోవా, నీ కీర్తి తరతరాలు నిలిచి ఉంటుంది. ఎందుకంటే యెహోవా తన ప్రజల తరపున వాదిస్తాడు. తన సేవకుల మీద ఆయనకు కనికరం పుడుతుంది. దేశాల విగ్రహాలు వెండి బంగారంతో చేసినవి. అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరు ఉంది కానీ మాట్లాడలేవు, కళ్ళు ఉన్నాయి కానీ చూడలేవు, చెవులు ఉన్నాయి కానీ వినలేవు. వాటి నోటిలో ఊపిరి లేదు. వాటిని తయారు చేసిన వాళ్ళు, వాటిని నమ్ముకునే వాళ్ళందరూ అచ్చం వాటిలాగే తయారవుతారు. ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, యెహోవాను స్తుతించండి. అహరోను ఇంటివాళ్లారా, యెహోవాను స్తుతించండి. లేవి ఇంటివాళ్లారా, యెహోవాను స్తుతించండి. యెహోవాకు భయపడేవాళ్లారా, యెహోవాను స్తుతించండి. యెరూషలేములో నివసించే యెహోవా సియోను నుండి స్తుతించబడాలి. యెహోవాను స్తుతించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.